అది అంటది అదే అది దానికి మేడం ఆడున్నారు స్కూల్ ఉంది మీరైతే భోజనం పెట్టించాలని చెప్పి సీరియల్ మేడం స్కూల్లో సార్ మేము వెంకటగిరి సచివాలయం సాలకాలి సచివాలయం హెల్త్ సెక్రటరీని. మాకు కలెక్టర్ గారు అంగన్వాడీ స్కూల్కి టాల బండి ఆర్డర్ ఇచ్చారు, ఇట్లా మెనూ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ కీస్ మాత్రం అంగన్వాడీ స్కూల్ టీచర్స్ ఇవ్వలేదు. సూపర్వైజర్ మేడం కూడా ఇంటిమేషన్ చేశాము, కౌన్సిలర్కి చెప్పాము, కమిషనర్ సార్కి చెప్పాము. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫున తాళం పాల్గొట్టమని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. పిల్లల కోసం మేము ఎదురు చూస్తున్నాము. పిల్లలు వస్తే వాళ్ళకి భోజనం అన్న పెట్టించి చేస్తాము సార్. అక్కడే ఉన్నాం ఇన్ఛార్జ్. అక్కడ ఎంత రాయి పెట్టుకోవచ్చు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వెంకటగిరి నందు జేసీ గారు నిన్న మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జేఎల్డీఓ మేడము మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అంగన్వాడీ వర్కర్స్ దగ్గర తాళాలు తీసుకొని తాళాలు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్కి ఇన్ఛార్జ్గా వేసిన వాళ్ళందరూ కూడా అంగన్వాడీ పిల్లలకి భోజనాలు పెట్టించడం అనేది ఎంఈఓ గారితో డిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చేస్తున్నాము. అలాగే ఎక్కడైతే మన ఎలిమెంటరీ స్కూల్ దూరంగా ఉంటుందో అక్కడ ఏపీఎం వాళ్ళతో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వాళ్ళ సహకారంతో మనకు ఈ ఏపీఎం వాళ్ళతోటి కలిసి వివో లీడర్స్ తోటి మనం భోజనం వండి పెట్టి ప్రత్యామ్నాయంగా పిల్లలకి ఏర్పాట్లు అనేది చేశాము. చాలా మన దగ్గర ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇలాగే ఇన్ఛార్జ్ వాళ్ళతోటి ఈ సెంటర్స్ని నడిపించడానికి ఈరోజు అందరూ ప్రయత్నం చేశాము. అన్ని చోట్ల కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ స్టాక్ అన్నీ కూడా తీసుకొని రోజు పిల్లల్ని స్కూలు మానకుండా ఎస్ఎన్పి ప్రోగ్రాం కాబట్టి ఇది ఆపకుండా చేయాలనే ఉద్దేశంతో మన జేసీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని చోట్ల చేస్తున్నాం. అధినేత మోడీ ఆయన పల్లావో ఉన్నాయని కాపడం చేయాలి. పాపం అమ్మ అంబోరణంగా ఆ గుజరాత్ ఆయన పుట్టుపోతాడు. కాబట్టి ఈ అంగన్వాడికి ఉన్నాయి. ఈ తాళాలు పగలగొట్టి ఏదో మొత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని మేము స్కూళ్ళు నిర్వహిస్తూ ఉండడం అనేది సాధ్యం కాని పని. అటువంటి దుర్మార్గమైనటువంటి పనుల్లోకి ప్రభుత్వం వెళ్లకుండా మొత్తం వీళ్ళని విధుల్లోకి పంపించడానికి వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. అంగన్వాడీ కార్మికులు గత 4 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎందుకు చేస్తూ ఉన్నారంటే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నారు. మా కుటుంబాలు గడవడం లేదు, జీతాలు పెంచండి, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వండి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయండి అని చెప్పేసి ఇంకా అనేక సమస్యలతో సమ్మె చేస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం నిమ్మక్క నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. నిమ్మక్క నీరెత్తినట్లుగా వ్యవహరించడమే కాకుండా ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అధికారుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మికులకు ఉంది. కాబట్టి ఈరోజు అంగన్వాడీ వాళ్ళ సమ్మె 4వ రోజుకి చేరింది.
ఈ 4 రోజులకే ప్రభుత్వ వైఖరి అంగన్వాడీల మీద ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది చాలా దారుణంగా ఉండాది. అయినా ఈ ప్రభుత్వం కనీసం మహిళల మీద ఈ విధంగా దాడి చేస్తుందంటే అది మంచి కాలానికి కాదు. అలాగే మేము అడిగింది కోరికలు ప్రభుత్వాన్ని 13 డిమాండ్స్ అడిగాం. ఒకటి వచ్చి కనీస వేతనం అడిగాం. మేమేమో లక్షలు కోట్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవన్నీ మేము అడగలేదు. అందుకని సుప్రీంకోర్టు